అందరికీ నమస్కారం. ముందు వీడియోలో మనం భగవద్గీత యొక్క మొదటి 9 అధ్యాయాలు చూసాం మరియు వాటి యొక్క సారాంశాన్ని సంక్షిప్తంగా పరిశీలించాం. ఈ వీడియోలో మనం తరువాతి అధ్యాయాలు మరియు వాటి యొక్క సారాంశాన్ని సంక్షిప్తంగా పరిశీలిద్దాం. ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని షేర్ మరియు లైక్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. 10వ అధ్యాయం విభూతి యోగం. కృష్ణుడు తన లోకాలలోని విశేషమైన శక్తులు రూపాలను వివరిస్తాడు. ప్రతి అద్భుతమైన వస్తువు భగవంతుడిలోని తేజం కలిగి ఖచ్చితంగా ఉంటుంది. 11వ అధ్యాయం విశ్వరూప దర్శన యోగం. కృష్ణుడు అర్జునుడు తన విశ్వరూపాన్ని చూపిస్తాడు, తన దివ్యత్వాన్ని ప్రదర్శిస్తాడు. సృష్టి స్థితి లయ ఈ మూడు తనలోనే చూపిస్తాడు. భక్తి యోగం. ఇది 12వ అధ్యాయం. భగవంతునిపై నిజమైన ప్రేమ విశ్వాసంతో మాత్రమే మనం పూజలు భక్తి చేయాలి. ఎటువంటి అహంకారం లేకుండా ఏ భక్తుడైతే ఉంటాడో అటువంటి భక్తుడి దేవునికి ప్రేమైన వాడు. 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం లేదా ప్రకృతి పురుష చైతన్యం అని కూడా అంటారు. క్షేత్రం అనగా శరీరం, క్షేత్రజ్ఞుడు అనగా ఆత్మ. వీటి మధ్య ఉన్న తేడా తెలిపే అధ్యాయం. ఆత్మ శాశ్వతం, శరీరం మారుతూ ఉంటుందని ఈ అధ్యాయం మనకు చెప్తుంది. గుణత్రయ విభాగ యోగం లేదా ప్రకృతి త్రిగుణములు. మనకు ప్రకృతిలో సత్వ, రాజస, తమస అనే 3 గుణాలు ఉన్నాయి. అవి 3 మానవాళి మీద ప్రభావం చూపుతూ ఉంటాయి. ఇవి ప్రకృతిలోని భాగాలు. మనిషి ఈ 3 గుణాలకు అతీతుడవ్వాలనే మనకు ఈ అధ్యాయం వివరిస్తుంది. 15వ పురుషోత్తమ యోగం. పురుషోత్తముడు అంటే పరమాత్మ యోగం. ఆయనే ఆత్మలకు ఆధారం. సృష్టి అంతా ఒకే వృక్షంలా ఉంటుంది, వాటికి మూలం భగవంతుడే అన్న విషయాన్ని వివరిస్తుంది. 16వ అధ్యాయం దేవాసుర స్వభావం లేదా దేవాసుర సంపత్ విభాగ యోగం. ఇందులో దేవగుణాలు ధర్మానికి దారి తీస్తాయి, అసుర గుణాలు పతనానికి దారి తీస్తాయి అన్న విషయం వివరింపబడింది. కనుక మానవుడు దేవగుణాలు మంచితనాన్ని అభివృద్ధి చేసుకోవాలి. 17వ అధ్యాయం శ్రద్ధత్రయ విభాగ యోగం. వీటిలో మన శ్రద్ధ సత్వ, రజస, తమస గుణాల మీదుగా ఆధారపడి ఉంటుంది. మన ఆహారం, తపస్సు, దానం కూడా వీటి ఆధారంగా మారుతూ ఉంటుంది. వీటిని వివరించినది ఈ 17వ అధ్యాయం. 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. ఇందులో మోక్షానికి దారితీసే అన్ని మార్గాలు చెప్పబడ్డాయి. శ్రీకృష్ణుడు తనను శరణన్న వారికి తప్పక కాపాడుతాడు అన్న విషయాన్ని భగవంతుడు మనకు ఈ 18వ అధ్యాయంలో పూర్తిగా వివరించాడు. మరిన్ని విషయాలు తర్వాతి వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు. హరే కృష్ణ.